ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. భారత్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు 2 విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుండగా రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మూడోసారి ఏర్పడిన ప్రభుత్వం సమర్పించే మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ కావడం విశేషం. ఫిబ్రవరి 3న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ ప్రారంభమవుతోంది. ఈ సమావేశాల్లో మొత్తం 27 రోజుల పాటు పార్లమెంటరీ కార్యకలాపాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ రోజు ఉదయం 11:30 పార్లమెంటు అనెక్స్ భవనంలో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరు కానున్నాయి. ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, లోక్సభ డిప్యూటీ లీడర్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాజ్యసభ లీడర్ ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, సహాయ మంత్రులు అర్జున్ మేఘవాల్, మురుఘన్ హాజరు కానున్నారు. ప్రతిపక్షం తరపున లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే, ఇతర విపక్ష నేతలు చర్చించాల్సిన అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించనున్నారు.